శ్రీ పరమానంద కృష్ణమాచార్య శిష్యరత్నం నిత్య నిరంజనం శ్రీ నిర్గుణానిత్యలానంద అర్జాలభూషార్య సద్గురు పరబ్రహ్మణే నమః. జయ సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు కోట్ల గ్రామంలో మరి శ్రీ అనుభవానంద గణపతి ఆయన కదా, అచల భావ అనుభవానంద గణపతి స్వామి యొక్క మొదటి వార్షికారాధన సందర్భముగా మరి సాంప్రదాయ ప్రకారంగా తెల్లవారి మేలుకొలుపులు, ప్రభాత సేవ, గురుగీత పారాయణ, నగర సంకీర్తన, తర్వాత మనకు పూర్ణ పూజ జరుపుకుంటూ మరి బాబు గారి పేరు లోకేష్ బాబు మరి తన అనుభవం పూర్వకంగా దీక్షితీయమని చెప్పి దీక్షితీయంలో విషయాలు ఒక్కొక్కటి తీసుకుంటూ తన అనుభవం పూర్వకంగా తను ఒక గంట కాలం మన పెద్దలు అంత కార్యకర్తలు ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఈ సభలో ఉన్నటువంటి మనకు ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అంబేద్కర్ నీలాభ చిన్నయ్య మాస్టర్కు, అలాగే మన లోకేష్ స్వామికు, అలాగే మన అక్షర విలక్షణ సింహాసన స్వామికు, అలాగే సభలో ఉన్నటువంటి పూజ్యులైన గురువులకు అందరికీ నమస్కరించుకుంటూ మరి సభలో కూర్చున్నటువంటి గురుబంధు జనులకు అందరికీ నమస్కారం చేసుకుంటూ మరి ఈరోజు మరి గణపతి అనేటువంటి వారి వార్షిక ఆరాధనలో మరి ఇంత ఘనత్వమైనటువంటి బోధ మనం విన్నాము. తర్వాత మన పెద్దలందరూ అసలు ప్రవక్తలు అందరూ చెప్తారు. మనకిప్పుడు సుమారు 13 అంతా ఉన్నారు. మనకి 20 నిమిషాల తక్కువ 11 అయింది టైం ప్రకారంగా మాట్లాడు. కాబట్టి మనకు దీక్షితుల వారు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా క్రోడీకరించి మనకు కృష్ణబాబులు కన్నార్థాల ద్వారాగా నిరూపణ చేశారు. కేవలం వ్రాత్వా సిస్టమే కన్నార్థాలు కూడా. కాబట్టి ఆయన దీక్షితుల వారు ఒక మాట మొట్టమొదల్లోనే అన్నారు, మేము అనుభవం వల్లనే తెలుసుకున్నామని. అంటే అనుభవం అనగా తిండి కాదు, ఆలోచన చక్కగా చేయవలను. వంకర ఆలోచన కారాదు, మొదలు వంకర అయితే తుదనల్లో వంకరే అని చెప్పినప్పుడు అంటే ఎన్నైనా పనులకి వంకర ఉంటూ ఉండొచ్చు, కానీ ధర్మాలకు వచ్చినప్పుడు వంకర ఆలోచన రాగాదు. సరే, సృష్టిలో పుట్టినటువంటి